నమస్తే, వెల్కమ్ టు విభావరి నేచర్. ఈరోజు మనం గార్డెనింగ్ చేసుకోకపోయినా కూడా వారంలో 1-2 సార్లు అయినా కూడా కెమికల్స్ లేని ఆకుకూరలు, మన చేతులతో మనం పండించుకున్న ఆకుకూరలు తినాలనుకునే వాళ్ళ కోసం నేను కొన్ని మొక్కలు చూపిస్తాను. అంటే మాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం, కానీ కొన్ని పరిస్థితుల వల్ల మేము చేసుకోలేకపోతున్నాము, లేదంటే టైం లేక మేము చేసుకోలేకపోతున్నాము అనుకునే వాళ్ళ కోసము ఇవి ఆకుకూరల కన్నా ఈజీగా వస్తాయి. ఒక్కసారి పెట్టుకుంటే మనము 4-5 మంత్స్ దాకా దీన్ని వాడుకోవచ్చు. ఆర్నమెంటల్ ప్లాంట్స్ అలాంటివి అయితే పెట్టుకుంటున్నారు కదా, ఆ కుండీలోనే ఇప్పుడు నేను చెప్పిన మొక్కలు పెట్టుకుంటే, అంటే రోజు కూరగాయలు వెళ్తాయి ఫుల్గా అది నేర్చాను కాదు, జస్ట్ కొంచెం ఆశ ఉంటుంది కదా, మనము ఎవరైనా మిద్దె తోట చూసినా కానీ లేదంటే ఇట్లాంటి వీడియోలు చూసినప్పుడు కూడా మనం ఇలా చేసుకుంటే బాగుంటుండు అని అనిపిస్తుంది కదా. ఏదో కొంతలో కొంత ఇట్లా చేసుకుంటే మనం వారంలో 2-3 సార్లు అయితే ఆ ఆకుకూరలు తినొచ్చు. ఒక్కసారి అవేంటో చూసిద్దాము. ఫస్ట్ మొక్క వచ్చేసి శామదుంపలు. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మీరు శామదుంపలు తెచ్చుకున్నట్లయితే ఒక 2-3 దుంపలు మీకు ఆల్రెడీ ఉన్న కుండీలో, గులాబీ కుండీ కానీ మందార కుండీ కానీ ఏవైనా పూల మొక్కలు ఉంటాయి, కనకాంబరాలు కుండీ, ఏదో ఒక కుండీలో సైడ్కి పెట్టుకున్నారనుకోండి, కొంచెం పెద్ద కుండీ అయితే 2, చిన్న కుండీ అయితే ఒకటి అట్లా పెట్టుకుంటే చాలా బాగా వస్తాయి. లేదు అంటే ఒక మామూలు కుండి, ఇంట్లో వాడని ప్లాస్టిక్ డబ్బాలు ఏమున్నా కూడా మట్టి పోసుకొని పెట్టుకుంటే మంచిగా పచ్చగా ఉంటాయి. ఆర్నమెంటల్ ప్లాంట్ లాగా అనిపిస్తుంది. మనకు వారంలో ఒకసారి మంచిగా కట్ చేసుకొని పప్పులో కానీ లేదంటే కర్రీ లాగా కానీ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇదిగోండి, ఫస్ట్ నేను చూపించింది ఒక ట్రేలో పెట్టుకున్నా కదా, ఇది ఆల్రెడీ నాకు ఈ గ్రో బ్యాగ్ లో స్వీట్ లైమ్ చెట్టు ఉంది, దాంట్లోనే పెట్టుకున్నాను. చూడండి మంచిగా వచ్చింది. చూడండి, 2 దుంపలు పెట్టుకున్నాను దీంట్లో. ఇలా మీ దగ్గర ఏమైనా మొక్కలు ఉంటే దాంట్లో కూడా పెట్టుకుంటే ఏదో సరదా కన్నా అలా వీక్లీ వన్స్ మనం ఇట్లా కెమికల్స్ లేని ఆకుకూరలు తినొచ్చు. రెండో మొక్క వచ్చేసి నల్లేరు. ఈ కాయలు చూసి నల్లేరు కాయలు అనుకున్నారు, దీంట్లోనే ఫిగ్ చెట్టు కూడా ఉంది. నల్లేరు ఇది బాల్కనీస్ లో కానీ హ్యాంగింగ్ పార్ట్స్ లో వేసుకున్న చూడడానికి బాగుంటుంది. ప్లస్ మనం వారం ఒకసారి పచ్చడి చేసుకుంటే కూడా ఆరోగ్యానికి ఆరోగ్యము, అందానికి అందం, సూపర్ గా ఉంటది. ఎక్కడ ఈ మొక్క దొరికినా కూడా వదిలిపెట్టకుండా తెచ్చుకోండి. చాలా చిన్న కుండీలో అయినా కానీ ఇంత బాగా ఒక కనుపు, ఒక ఆకు, దానికి ఒక తీగ చిన్నగా దారం కడితే మంచిగా అల్లుకుంటూ పోతుంది. అట్లనే చెట్టు ముదిరిన తర్వాత చిన్న చిన్న పూలు కూడా వస్తాయి, చాలా బాగుంటది. ఇది ఒకటి చాలా ఈజీగా పెంచుకోవచ్చు. అంటే ఆకుకూరలు అయితే మనము 50 రూపీస్ టబ్స్ ఏర్పాటు చేసుకొని దానికి సాయిల్ కూడా మంచిగా ఉండాలంటే, ఆకుకూరలు బాగా రావాలంటే ఇప్పుడు నేను చూపించే మొక్కలకి అదంతా ఏం అవసరం లేదు. జస్ట్ ఆల్రెడీ మీరు పెట్టుకున్న కుండీలోనే హ్యాపీగా పెట్టుకోవచ్చు, అందుకనే చూపిస్తున్నాను. ఇక మూడో మొక్క వచ్చేసి బచ్చలి. ఆకుకూరల కన్నా ఈజీగా అని చెప్పేసి మళ్ళీ ఆకుకూరలు చూపిస్తాను అనుకోవద్దు. ఇది ఒక్కసారి మనం గింజలు వేసుకుంటే 4-5 మంత్స్ మనం ఆకులు తీసుకుంటూ ఉండొచ్చు. గింజలు వచ్చినప్పుడు కట్ చేస్తూ ఉండాలి. చెట్టు బాగా ముదిరిపోయిన తర్వాత అలా వదిలేసినా కూడా మళ్ళీ గింజలు వచ్చి అదే కుండీలో మళ్ళీ వచ్చేస్తాయి. మనం వేయాల్సిన పని కూడా లేదు. ఒక్కసారి మనం గింజలు కలెక్ట్ చేసుకుని వేసుకుంటే చాలు. ఎప్పుడో నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి కొంచెం ఆవు పేడ వేసుకుంటే చక్కగా వస్తాయి. అది ఎర్ర పచ్చడి అయినా, దుంప పచ్చడి అయినా, నార్మల్ పచ్చడి అయినా, తీగ పచ్చడి అయినా ఏదైనా పెట్టుకోండి. ఒక్కసారి గింజలు వేసుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్. చాలా ఈజీగా పెంచుకోవచ్చు. చిన్న చిన్న కుండీలు, చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాలు, ఏమైనా పడేసే ప్లాస్టిక్ డబ్బాలు కూడా మట్టి కొంచెం ఆవు పేడ కలుపుకొని హ్యాపీగా పెట్టుకోవచ్చు. ఇవి నా దగ్గర ఉన్నవి అయితే సాంబార్ ఉల్లి అని నేను తెచ్చుకున్నా. వేరేవి మన దగ్గర నార్మల్ ఉల్లి ఉంటుంది కదా, అది పాడైపోయింది, మొలకెత్తింది ఉంటే అట్లా మట్టిలో గుచ్చండి, అంతే స్ప్రింగ్ ఆనియన్స్ వస్తాయి. అయితే ఈ స్ప్రింగ్ ఆనియన్స్ అనేవి మనము ఎక్కువగా యూజ్ చేయం వంటలల్లో, చాలా తక్కువ మొత్తంలో యూజ్ చేస్తాము. కానీ ఆ కొద్ది మొత్తానికి మనం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడం కన్నా ఇట్లా రెడీగా ఉన్నాయనుకోండి ఈజీగా వేసుకోవచ్చు. ఇది చూడండి, ఈ పగిలిపోయిన కుండలా పెట్టుకున్న, జస్ట్ అట్లా ఇంట్లో మొలకెత్తిందని చెప్పేసి అట్లా పెట్టుకున్నాను. అట్లా మనకు స్ప్రింగ్ ఆనియన్స్ వస్తుంటాయి. మనం పైన కట్ చేసిన కొద్దీ వస్తూనే ఉంటాయి. దీనికైతే గార్డెన్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. జస్ట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా, వాటికి ఒక 3 రంధ్రాలు పెట్టేసి ఒక 2 గుప్పిళ్ళ మట్టి, ఒక గుప్పెడు ఆవు పేడ వేసేసి అట్లా మొలకెత్తిన ఆనియన్స్ ఏమైనా ఉంటే పెట్టేసుకోండి. కిచెన్ బాల్కనీలో కానీ లేదంటే ఇంటి ముందు కానీ ఎక్కడ ఒక 2-3 గంటలు ఎండ వచ్చే ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోండి. ఇప్పుడు నేను చూపించినవి ఏవైనా కూడా మినిమం ఒక 3 గంటలు ఎండ ఉండేటట్లు చూసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ మొక్క పుదీనా. ఇక దీని గురించి అయితే చెప్పేది లేదు. అసలు పుదీనా లేకుండా అసలు ఇల్లు ఉండకూడదు. ఎంత చిన్న కుండీలో పెట్టుకుంటారో పెట్టుకోండి. లాస్ట్కి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కొబ్బరి చిప్పు ఉంటుంది కదా, దాంట్లో అయినా పెట్టుకోండి. ఎందుకంటే పుదీనా పచ్చడి చేసుకోవాలంటే ఎక్కువ మొత్తంలో కావాలి. అదంటే బయట నుంచి తెచ్చుకున్నా కానీ
ఒక లెక్క ఉంటుంది. కానీ చిన్న చిన్న ఫ్రైడ్ రైస్లో కానీ బిర్యానీలో కానీ వేసుకోవడానికి కూడా మనం బయట నుంచి తెచ్చుకుంటాం చూడు, అట్లా అయితే కంప్లీట్గా మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. మన ఆరోగ్యాన్ని మనం అంత లెక్క పెడతలేమని అనుకోవాలి. ఎందుకంటే చాలా ఈజీ. అసలు దీనికి పెద్ద మెయింటెనెన్స్ అవసరం లేదు, ఫర్టిలైజర్స్ అవసరం లేదు. జస్ట్ ఏదో ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పెట్టుకొని కొంచెం ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకొని రోజు కొన్ని నీళ్ళు పోస్తే చాలు, అంతే. నేను ఎరువుగా ఆవు పేడ వాడుతున్నాను కదా, ఈ వర్షాలకి ఆకుకూరల మొత్తం కలిపి వస్తుంది. ఎన్నిసార్లు వేసినా కానీ చాలా ఎక్కువ వస్తుంది కలుపు. ఈ ఆకుకూరల వరకన్నా వేరే వర్మి కంపోస్ట్ తెచ్చుకుందామని చూస్తున్నాం. ఇప్పటికీ 5 మొక్కలు చూపించాను కదా, షామాకు, నల్లేరు, బచ్చలి, స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా. ఇక నెక్స్ట్ది మునగాకు. మన మునగ చెట్టు మునక్కాయల కోసం కాదు, ఆకుల కోసం పెట్టుకోండి. చిన్న కుండీలోనే వస్తుంది, అంటే మరీ చిన్న కుండీ కాదు. చూపిస్తాను ఏ సైజు కుండీలో పెట్టుకోవాలో కూడా చూపిస్తాను. ఇవన్నీ కూడా ఆకుకూరల కన్నా చాలా ఈజీగా పెంచుకోవచ్చు కదా. అంటే ఉన్న కుండీలోనే, మనం పూల కుండీలు పెట్టుకున్న కుండీలోనే ఒక పక్కగా పెట్టుకుంటే వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇది కూడా కొమ్మ ద్వారా పెంచుకున్నది. ఇది ఈ మునగ చెట్టు పూత కూడా యూజ్ చేస్తారంట కూరలలో, నాకైతే తెలియదు. నేనైతే ఆకులు కాయలు యూజ్ చేస్తాను. ఇగో ఈ సైజు కొమ్మ ఎక్కడైనా ఉంటే తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఎలాగో వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఈజీగానే వచ్చేస్తుంది. నేనైతే కాయల కోసం కూడా పెట్టుకున్నాను కాబట్టి కొంచెం పెద్ద సైజు కుండీలోనే పెట్టుకున్నాను. మీకు వీలైతే ఇగో ఈ సైజు కుండీ అయినా సరిపోతుంది, ఇంతకన్నా చిన్న సైజు కుండీ ఈ సైజు అయినా సరిపోతుంది. ఎందుకంటే మనం కాయల కోసం కాదు కదా, ఆకుల కోసమే కాబట్టి ఆ సైజు కుండీలు అయినా సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన మొక్కలన్నిటికీ ఒక 3-4 గంటలు ఎండ వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు నెలకొకసారి కొంచెం ఏదో ఒకటి ఎరువు, వర్మి కంపోస్ట్ కానీ, మేకెరువు కానీ, ఆకెరువు కానీ ఇవ్వండి. చూసుకొని వాటర్ ఇవ్వండి, అంతే. ఇక పెద్దగా చేసేది కూడా ఏం లేదు. ఆకుకూరల కన్నా ఈజీగా వచ్చేది చూపిస్తానని చెప్పిన కాబట్టి లేదు. కానీ అసలు పొన్నగంటి ఆకు మీకు కరెక్ట్గా, పొన్నగంటి ఆకు ఎక్కడైనా ఊర్లో కొన్నప్పుడు తెచ్చుకొని ఒక కుండీలో పెట్టుకున్నారంటే మీ దగ్గర ఎన్ని కుండీలు ఉన్నాయో అన్ని కుండీలకు పాకిపోతుంది. అంత మొండి మొక్క, ఆరోగ్యానికి అంతకన్నా మంచి మొక్క ఇది. ఎప్పుడైనా వస్తుంది, వర్షాకాలంలో కొంచెం ఎక్కువ వస్తుంది అంతే. ఇది కంపోస్ట్ మట్టి లేయర్గా వదిలిపెట్టిన డ్రమ్ము. అసలు నేను ఏ గింజలు వేయలేదు. చూడండి, దీంట్లో తోటకూర, పొన్నగంటి కూర, గల్జేరు, గంగవాయిలి ఇట్లా. మీకు వీలైతే కొంచెం ఓపిక ఉంటే ఇప్పుడు నేను చెప్పిన మొక్కలతో పాటు గోంగూర గింజలుంటే వేసుకోండి. అది కూడా సేమ్ అట్లనే పూల మొక్కల కోసం తెచ్చుకున్న కుండీ సైజ్ కుండీలో వేసుకుంటే హ్యాపీగా వస్తుంది. నేను ఇంకొక మొక్క చూపిస్తాను. నేను గోంగూరలనే నాటు గోంగూర, లేదంటే మందార గోంగూర, ఇలా రకరకాలుగా అంటారంట. నేను లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఒక ఖాళీ ప్లాట్లో చూశాను. అసలు చెట్టు చూస్తే గోంగూర చెట్టులాగా ఉంది, పువ్వు చూస్తే ఇంత అందంగా ఉంది అనుకున్నాను. చాలా కష్టమైన కూడా జాగ్రత్తగా తీసుకొచ్చుకొని వేసుకున్నాను. ఇప్పుడు పువ్వు చూపిస్తా చూడండి, ఎంత అందంగా ఉంటుందో. ఈ మొక్క కానీ మీరు పెట్టుకున్నారంటే ఇట్లా ఆకుకూర తీసుకోవచ్చు, అట్లా మందార పువ్వు కన్నా పెద్దగా వస్తుంది, చాలా బాగుంటుంది పువ్వు కూడా. ఇదిగోండి పువ్వు చూడండి, ఆ కలర్, ఆ సైజు చాలా బాగుంటుంది. అసలు ఒక 4-5 పూలు పూసినప్పుడు చూడాలి ఏం అందంగా ఉంటుంది అసలు చెట్టు. ఇది నాటు గోంగూర అంటారంట, మందార గోంగూర అంటారంట, చాలా రకాలుగా అంటారంట. చాలా హైట్ కూడా పెరిగింది ఇది. నేను ఒక షార్ట్లో పెట్టాను ఫస్ట్ ఆ ప్లాట్ దగ్గర తీసి. అయితే అసలు తినొచ్చా అని అంటే ఇది తినొచ్చు, ఇదే నాటు గోంగూర, ఇదే మంచిదని కూడా పెట్టారు చాలా మంది. చూడండి ఎంత అందంగా ఉందో. ఈ ఫ్లవర్ పెట్టుకుంటే ఇట్లా మనకు చూడడానికి పూలు బాగుంటాయి. ఇట్లా మనం గోంగూర కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఈ బ్లూమింగ్ అనేది నాకు ఓన్లీ వర్షాకాలంలో కనిపిస్తుంది, వేరే సీజన్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు ఆ ప్లాట్లో. ఇప్పుడు నేను మన మిద్దె తోటలో ఉంది కాబట్టి ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. కానీ మొక్క చాలా పెద్దగా ఉంటుంది, కొంచెం ముళ్ళలాగా కూడా అనిపిస్తుంది. మామూలు గోంగూర కన్నా ఇది కొంచెం గింజల దగ్గర కొంచెం కుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. కానీ పూలు మాత్రము భలే అందంగా ఉంటాయి, ఆ కలర్ కానీ అది కానీ. ఇదండి ఆకుకూరల కన్నా ఈజీగా వచ్చేవి 6 మొక్కలు చూపించాను. షామాకు, నల్లేరు, బచ్చలి, స్ప్రింగ్ ఆనియన్స్, పుదీనా, మునగాకు. ఇంకా కొంచెం మీకు ఓపిక పెట్టుకోవాల్సినవి పొన్నగంటి, గోంగూర. ఇంకా చాలా ఉంటాయి, కాకపోతే అన్ని మళ్ళీ ఆకుకూరల కిందకి వస్తాయని చెప్పి నేను చెప్పట్లేదు. ఇవన్నీ మీకు తెలిసిన మొక్కలే అయినా కూడా ఇలా ఈజీగా పెంచుకోవచ్చు మీ దగ్గర ఆల్రెడీ ఉన్న కుండీలో అని చెప్పడమే నా ఉద్దేశము. ఇదండి ఈరోజు వీడియో బాగుందంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.